భానుతి వీరన్న నా పేరు. భానుతి వీరన్న సార్ బల్పాల లింగతండ. మాకు మార్పు కావాలని మార్పు కోరినాం సార్. ఇప్పుడు దాకా మార్పు వచ్చింది సార్. నోట్ల పడ్డది. ఏదో కేసీఆర్ వచ్చినప్పుడు మాత్రం బాగా ఇచ్చిండు మాకు. మా కేసీఆర్ నీళ్ళు బాగా వచ్చింది. ఈ గ్రామ పంచాయతీలో ఉంటారు కదా వాళ్ళు మంచిగా రోడ్లు క్లియర్ చేసేది అప్పుడు. ఇప్పుడు బిడ్సింగ్ పౌడర్ లేవు గ్రామ పంచాయతీలో, ఏం లేవు. రైతు బంధువులు లేవు. దాడి అయితే లంబాడి బిడ్డ కదలి తోకుతాం. ఆయన రేవంత్ రెడ్డిని ఉరికి కొడతాం. లంబాడి బిడ్డలు లంబాడి బిడ్డ మీద రావద్దు. వచ్చింది ఊకోరు. మరి లంబడోళ్ళు ఊకోరు. కష్టపడి భూమి కష్టపడి రైతులు మేము దాంట్లో కష్టపడి దున్ని దాంట్లో తింటున్నాం. రెక్కలు బొక్కలు ఆడి తింటున్నాం. దానికి గుంజుకుంటే మాత్రం సహజం కాదు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకో సార్. మంచి పని చేయి. మా రైతులకు మంచి పని చేయి అంటున్నాం. ఏం పేరు పెద్ద మనిషి? లింగ్యా నాయక్. ఎవరే? రేకుల తండ రామచంద్రపురం. రైట్. ఇలా వీడికి దేనికోసం వచ్చినాం? ధర్నా చేస్తుంటే వచ్చినాం. ధర్నా చేస్తానికి వచ్చినాం. ఇలా లగచర్లకు సంబంధించిన అంటే మన లంబడి బిడ్డల భూములు లాక్కున్నారు. తీసుకుపోయి మన లంబడి సోదరులను తీసుకుపోయి జైలు వేస్తా ఉన్నారు. దానికి ఇలా మహాధర్నా పెట్టారు. మరి ఇదంతా ఏం చేస్తుంది గవర్నమెంట్? మంచిగా చేస్తుందా? ఇట్లా గవర్నమెంట్ అందరిని అన్యాయం చేస్తుంది. అందరిని ఎందుకు అట్లా? ఏం అన్యాయం చేసింది? ఎందుకు చేస్తుందంటే ఇక వానికి జనాలు ఏమనుకోరంటే సరే ఇక మమ్మల్ని కాపాడుతాడేమో చూస్తాడేమో అని చేసిర్రు జనాలు. లంబాడి కానీ ఏ కులం కానీ అందరం చేసినాం. కానీ అందరం మేము ఎంత మంచిగా చేసినామో అంత అన్యాయం చేస్తాడు. అంత అన్యాయం చేస్తాడు. అన్ని గ్యారెంటీలు ఇచ్చిండు వాడు. 6 గ్యారెంటీలు చెప్పిండు. ఒక్క గ్యారెంటీ ఇచ్చిండు. ఒకటే ఫ్రీ బస్ ఇచ్చిండు. మిగతా అన్ని ఇక ఏది తీసుకుపోయి మన మడుగులేసిండు. ఏది ఒక్క హామీ కూడా ఇవ్వలే. ఆడబిడ్డలకు మిగతా వాళ్ళకు 2500 ఇస్తాడు. రైతు బంధు ఇస్తాడు. ఏం కాలే. ఒక్కడు ఇక వాని పరిపాలన అసలే ఇక జనాల మీద లేదు. అంతే. మళ్ళా నాశనం అయిపోతాడు వాడు. వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిండు. వాడు నాశనం అయిపోతాడు. అంతే. అంతే. నాశనం వాడు అవుతాడు. కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిండు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత ఆత్మలో కాకపోవు. రేవంత్ రెడ్డి చేసే నాశనం చేసిండు మొత్తం. ఇప్పుడు రైతుల పరిస్థితి, రైతులు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పంటకు రుణాలు ఇచ్చి రైతు బంధు ఇచ్చి కాపాడిండు. వీడు 6 సంవత్సరాల దాకా కూడా 6 గ్యారెంటీలు 6 సంవత్సరాల దాకా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నా పేరు ముని. ఇక్కడ మాది ఒకటే ఊరు అండి. గవర్నమెంట్ ఇదే లంగా గవర్నమెంట్. గంత లంగా అంటే ఉత్త లంగా రేవంత్ రెడ్డి గట్ల అనాలన్నా. గట్ల పెద్ద మాట అనాలి. ఎందుకంటే వాడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క గ్యారెంటీ ఇచ్చిండా? బస్సు ఎవరికి ఫ్రీ ఇచ్చిండన్న వాడు? సిటీలో ఉండే జాబర్లకు బస్సు అవసరం. పల్లెటూరులో ఉండే వాళ్ళు రోజు బస్సు పోతుర్రా? రోజుకు కొన్ని వేల కోట్లు ఎందుకు కడుతున్నారు బస్సు ఫ్రీ పైసలు? ఇప్పుడు లంబడోళ్ళని బాధ పెట్టడం కరెక్టా? వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఓటుకి గెలిపించినాక వాళ్ళకు జైలు పాలు చేయడం, ఆడోళ్ళకు గుంజి పోలీసులతో కొట్టేయడం, అది ఎంతవరకు న్యాయం? కరెక్ట్ ఎంతవరకు న్యాయం ఉన్నది ఆయనకు? అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు 6 గంటలు ఏ గంటలు ఇచ్చిండ? ఒక బస్సు తప్ప రైతులు ఏమి ఇవ్వడు. రైతు బంధు ఇవ్వట్లేడు. రైతు బీమా ఇవ్వట్లేడు. కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేడు. లేడీస్లకు 25,000 ఇస్తాడు. 2500 లేదు. వికలాంగులు 6,000 ఇస్తాడు. లేదు. ముసలి వాళ్ళకు 4,000 ఇస్తాడు. 4,000 లేదు. ఏ ఒక్కటి ఉందా? రుణమాఫీ చేస్తాడు. రుణమాఫీ చేసిండా? ఎవరికి ₹1 పావుల మంది చేసిండు. 12 మంది అట్నే ఉన్నది. ముఖ్యమంత్రి లెక్క లేడు ఆయన. లెక్క ఉన్నాడు. ఒక అవలబ్బుకు లెక్క ఉన్నాడు వాడు. ముఖ్యమంత్రి తనం కాదు అది. అదే టైగర్ కేసీఆర్ చేసిండు. ఎప్పుడైనా పాల్ట్ వచ్చిందా? మంచి ఈ కరోనా టైంలో కూడా రైతు బంధు వేసిండు. రైతు బీమా వేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఈ హామీలకే రైతులు మోసం పోయింది. ఈ హామీలకే 6 గ్యారెంటీలు అన్ని చేసిన రైతులు మోసపోయారు. లేకుంటే వానికి ఓట్లు వేసినా
ఇవన్నీ చేస్తాడేమో అనుకుని నమ్మేసినాం. అది మా చెప్తాను మేము కొట్టుకున్నాం. చేస్తాడా మరి ఇవన్నీ చేస్తాడేమో 1 year అయింది కదా 1 year అయినా ఏ ఒక్కటైనా చేసిన అన్న ఏ ఒక్కటైనా రైతులకు రైతు బంధు వేస్తే ఏంది ఇప్పుడు రెండు పంటలకు ఒక పంట అయినా వేయాలి కదా అసలే వేయలేదుగా ఎట్లా మళ్ళీ ఎట్లా ఉంటుంది అది కష్టమే ఉంది మరి ఎట్లా ఇంకా 4 ఏళ్ళు మరి ఎట్లా భరిస్తారు ఇట్లా భరించాలి ఏడ్చుకున్న పిల్లలు అంటారు కదా చేసుకున్న పిల్లలు ఏడ్చుకుంటే చేయాలన్నట్టుగా అట్నే చేసుకోవాలి ఇక అంత ఇక ఎట్లా చెప్తాలే కానీ అట్నే వచ్చింది ఇప్పుడు చావు చేసుకున్న పెండ్లాలు ఏడుచుకుంటారు అంతేనా ఇంకా 4 ఏళ్ళు అట్టే చేస్తారా పురాగా మొత్తం 5 సంవత్సరాల పాటు మీరు అనుకునే చేసేదా నమ్మకం ఉందా మాకు నమ్మకం లేదు. ఇక అంతేనా సంవత్సరం అయిందనగా ఒక్కరు కూడా చేయలేకపోతాడు. ఇప్పుడు 3 రోజుల్లో చేస్తాడు, 3 నెలలు చేస్తాడు, 3 నెలలు 3 రోజులు సంవత్సరం ఏం చెప్తాడు కాడు. నా పేరు బిక్కు 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 నాయక్. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది గవర్నమెంట్? ఏముంది 100 రోజులు చేస్తాడు హామీ, ఒక హామీ కూడా చేయలేకపోతాడు. ఆయన చేయడం ఆయన వల్ల కాదు, అసలు కాదు ఆయన వల్ల కాదు. నెరవేర్చే హామీలు ఒప్పుకున్నాడు ఆయన, అది కాని పని. అది చేయాలని మాకు నమ్మకం లేదు, నమ్మకంతో చేసినాం. ఆ నమ్మకం ద్రోహం చేసిండు ఆయన, ఆ నుంచి కాదు కాని పని. అది గుంజుకునే 4 సంవత్సరం పెట్టిన తిప్పలు మళ్ళీ కేసీఆర్ వచ్చినాక తీరిపోతుంది, ఆయన నుంచే తీరిపోతుంది. ఆయన చేస్తాడు. మరి ఎట్లనే మరి ఒక గొప్ప అవకాశం దక్కింది ఇప్పుడు మీ ముఖ్యమంత్రికి, ఆయన ఏమో సరిగ్గా చేస్తున్నారని మీరు అంటారు. మరి ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి? కేసీఆర్ చేస్తాడు, ఈయన చేయడు. అట్నే 4 ఏళ్ళు అట్నే కుక్క సాగు కావాలి, అట్నే చావాలి. రైతులకు చంపుతాడు ఆయన. ఆయన కేసీఆర్ కూడా బాగున్నాం. ఈయనకు లేదు, ఈయనకు లేదు, ఈయనకు దమ్ము లేదు, పైన లేదు ఈయనకు. ఆయనకు సెంట్రల్ ఆయనకు పైన సెంట్రల్ వస్తేనే హామీ నెరవేరుస్తాడు. ఆయనకు సెంట్రల్ రాలే, ఆయన జైలు పోతాడు. మోడీతో మాట్లాడే శక్తి లేదు ఈయనకు, ఈయనకు ఇయ్యాడు. ఈయన కేసీఆర్ చేస్తాడు, ఈయన నుంచి కాదు. చూపించమను, చేయించమను, ఆయన చేయించింది ఒకసారి చూపించమను, ప్రూఫ్ చూపించమను. ఫ్రీ బస్ ఎవరికి కావాలి? పిల్లలు కొట్టుకుంటాను. మా పిల్లల్ని కొడితే పోతున్నాయి, పిల్లల్ని కొడితే పోతుంది. అది బాగా దెబ్బ, అసలు ఆగనాగర పెట్టాలి. అది ఆ పిల్లలు ఒక దెబ్బ కొడితే ఫ్రీ బస్ అని వెళ్ళిపోవడే, ఒక దెబ్బ కొడితే వెళ్ళిపోవడే. ₹1 నువ్వు ఎక్కువ లేదు. మా రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ ఇచ్చిండు, వెళ్ళిపోతా ఉంటది. అది 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 తల్లి గారింటికి పోతే తెలియదు, అది